యూఎస్ఏలో ఉన్న ఒక ఇద్దరు డెవలపర్స్ కలిసి బిల్డ్ చేసిన ఒక సింపుల్ ఫోటో షేరింగ్ యాప్ ఇప్పుడు వరల్డ్ లోని టాప్ థర్డ్ మోస్ట్ యూస్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా మారింది విత్ మంత్లీ 2 బిలియన్ యాక్టివ్ యూజర్స్. Yeah, so Instagram is great. ఒక కంపెనీ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి ఎలా వెళ్ళింది, ఎంత ప్రాఫిట్స్ నుంచి ఎంత ప్రాఫిట్స్ ఎలా తెచ్చుకుంది అని చెప్పే బిజినెస్ కేస్ స్టడీ కాదు. 1 lakh యూజర్స్ రాగానే క్రాష్ అయిపోవడం స్టార్ట్ అయిన అప్లికేషన్ ని ఇప్పుడు మంత్లీ 2 బిలియన్ యూజర్స్ ని సీమ్లెస్ గా హ్యాండిల్ చేస్తుంది. సో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంది అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2025 లో బ్యాక్ ఎండ్ ఎలా ఉంది అని చెప్పే ఒక పక్కా టెక్నికల్ కేస్ స్టడీ. ప్రతి డెవలపర్ చూడాల్సిన వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి, చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్స్టా కోసం తెలియాలంటే ఇప్పుడు మనం 2025 నుంచి 2010కి వెళ్ళాలి. అరే నాన్న ఎడిటర్, మనం ఉన్న 2010 1910 కాదు, డాక్యుమెంట్ అక్కర్లేదు, తీసే. కెవిన్ అండ్ మైక్ అనే ఒక ఇద్దరు డెవలపర్స్ కలిసి బర్బన్ అనే ఒక ఫోటో షేరింగ్ యాప్ ని బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి దానికి బర్బన్ అని పేరు పెట్టారు. ఆ అప్లికేషన్ బీటా వర్షన్ ని ఓన్లీ ఇన్నర్ సర్కిల్ కి రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ చేసిన కొన్ని డేస్ కి ఇన్స్టాగ్రామ్ గా మార్చి పబ్లిక్ కి రిలీజ్ చేశారు. అండ్ గెస్ వాట్, ఇన్స్టాగ్రామ్ ని పబ్లిక్ రిలీజ్ చేసిన ఫస్ట్ రోజు 25,000 యూజర్స్ వచ్చారు. అండ్ అది మామూలు విషయం కాదు. అండ్ ఈ 25,000 యూజర్స్ గ్రోత్ అలా వెళ్ళి 1 lakh యూజర్స్ అయింది. అండ్ ఈ టైంకి ఇన్స్టా వాడే టెక్ స్టాక్ బ్యాక్ ఎండ్ కి పైథాన్ ప్లస్ జాంగో, ఫ్రంట్ ఎండ్ కి ఇది ఓన్లీ ఐఫోన్ కి రిలీజ్ చేశారు ఫస్ట్ లో, కాబట్టి ఆబ్జెక్టివ్ సి, డేటాబేస్ కి పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, ఇమేజెస్ అండ్ వీడియో స్టోరేజ్ కి S3 వాడారు, AWS S3, అండ్ హోస్టింగ్ అంతా AWS లో చేశారు. సో ఇది 2010 లో వీళ్ళు టెక్ స్టాక్. అండ్ ఫస్ట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఆర్కిటెక్చర్ ఏంటి అంటే మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. సో మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటన్నా అంటే చెప్తా. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ లో మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫీచర్ కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ లాజిక్ ఉంటుంది, ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ తాలూకా అన్ని లాజిక్స్ అంతా కోడ్ అంతా కలిపి ఒకే సర్వర్ ఫైల్ లో ఉంటే దాన్ని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే దేనికైతే ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేయలేదు, అంతా కలిపి ఒకటే కోడ్ లో ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళు డెవలప్ చేసింది ఆ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేసి, సో దీన్ని మనం మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇక్కడ ఏముంది, క్లయింట్ డివైస్ ఉంది, ఇది మన EC2 సర్వర్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సర్వర్, అండ్ ఇది నేను ఇందాక చెప్పిన S3, దీంట్లో మనం ఇమేజెస్ లేకపోతే వీడియోస్ ఇవన్నీ స్టోర్ చేసేవాళ్ళు. అండ్ ఇది ఇన్స్టాగ్రామ్ తాలూకా డేటాబేస్, అండ్ ఇదే ఆ పోస్ట్గ్రెస్ SQL. ఓకే, సో ఎప్పుడైతే యూజర్ నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ వస్తుందో ఇది 1, అప్పుడు అది డేటాబేస్ లో రిజిస్టర్ అవుతుంది. సెకండ్, వాళ్ళు ఏదైనా పోస్ట్ అది అప్లోడ్ చేస్తే అప్పుడు ఆ పోస్ట్ తాలూకా ఫోటో అది ఉంటుంది కదా, సో ఆ ఫోటో అది వచ్చి ఇక్కడ ఈ S3 లో కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరైనా ఫీడ్ జనరేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఫీడ్ వస్తుంది కదా మనకి. సో ఆ ఫీడ్ అంతా ఎలా వస్తుంది అంటే ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఆ పోస్ట్ లో ఏమేమి ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు సర్వర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ డేటాబేస్ దగ్గరికి వెళ్తుంది. డేటాబేస్ దగ్గరికి వెళ్ళి ఈ పర్టికులర్ పోస్ట్ కి ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఫొటోస్ ఫైల్స్ నేమ్స్ ఇవ్వు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ నేమ్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ సర్వర్ S3కి వెళ్ళి అడుగుతుంది, నాకు ఈ పేర్లతో ఉన్న ఫైల్స్ అన్ని కావాలి అని. సో అప్పుడు S3 కూడా ఆ ఫొటోస్ అన్ని ఇస్తుంది. ఇచ్చాక అప్పుడు మీకు రెస్పాన్స్ లో ఆ మీ ఫీడ్ అనేది వస్తుంది. అండ్ డెవలప్ చేసిన దాన్ని రిలీజ్ చేశారు. 1 lakh యూజర్స్ వరకు బాగానే వెళ్ళింది, అంతా బాగుంది. అన్న టైంకి అప్లికేషన్ క్రాష్ అవ్వడం స్టార్ట్ అయింది. యూజర్స్ లాగిన్ అవ్వలేకపోతున్నారు, కొత్త పోస్టులు పెట్టలేకపోతున్నారు, ఫీడ్ రిఫ్రెష్ అవ్వట్లేదు, డెవలపర్స్ మీద విపరీతమైన ప్రెషర్, అండ్ యాప్ స్టోర్ లో రేటింగ్లు తగ్గిపోతూ వస్తున్నాయి. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళు ఇంకొక సొల్యూషన్ వచ్చారు. ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు మనకు సర్వర్స్ ఉన్నాయి కదా, ఆ సర్వర్స్ ని ఇంకొన్ని యాడ్ చేశారు ఎక్స్ట్రా. ఇప్పుడు మనకు బాహుబలి సినిమాలో ఆ బొమ్మ పడిపోతుంటే ఇంకొన్ని జనాలు వస్తూ మోస్తూ ఉంటారు కదా, ఆ బొమ్మ పడిపోకుండా, సేమ్ అలానే ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వకుండా ఇంకొన్ని సర్వర్స్ యాడ్ అవుతూ ఉన్నాయి ప్రెజెంట్ వచ్చిన లోడ్ ని హ్యాండిల్ చేయడానికి. సో ఇప్పుడు యూజర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ టీమ్ ఏం చేసింది, ఇంకొన్ని ఇన్స్టెన్సెస్ ని యాడ్ చేసింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ ఇన్స్టెన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్. అంటే ఇప్పుడు దీంట్లో ఏ కోడ్ ఉంటుందో దీంట్లో కూడా అదే కోడ్ ఉంటుంది, దీంట్లో ఏ ఫంక్షనాలిటీస్ ఉంటాయో దీంట్లో కూడా అదే ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇది S3 కనెక్ట్ అయ్యి ఉంది, ఇది డేటాబేస్ కి కనెక్ట్ అయ్యి ఉంది. సేమ్ అలానే ఈ మెషిన్ కూడా S3 కి కనెక్ట్ అవుతుంది, డేటాబేస్ కి కనెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎంత ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వస్తుంది యూజర్ నుంచి, బట్ ఈ రిక్వెస్ట్ కి ఈ 2 మెషిన్స్ లో ఏ మెషిన్ కి వెళ్ళాలో ఈ రిక్వెస్ట్ కి తెలియదు. ఓకే, సో అందువల్ల ఇన్స్టాగ్రామ్ టీమ్ ఏం చేసింది, ఒక లోడ్ బ్యాలెన్సర్ అనేది యాడ్ చేసింది. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 3 మెషిన్స్ ఉన్నాయి, 3 మెషిన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్, అంటే కోడ్ కూడా సేమ్ ఉంటుంది, ఈ మూడింటికి ఫంక్షనాలిటీ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 కామన్ గా దేనికి కనెక్ట్ అయింది, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనే దానికి కనెక్ట్ అయింది. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎట్ ఏ టైం 3 రిక్వెస్ట్లు వచ్చాయి 3 వేరే డివైసెస్ నుంచి. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే దీనిలో ఒక అల్గోరిథం ఉంటుంది. ఈ అల్గోరిథం బట్టి ఇది ఏ రిక్వెస్ట్ ని ఏ మెషిన్ కి పంపించాలి అంటే ఎలా డైవర్ట్ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ అల్గోరిథం అది పర్ఫామ్ చేసి ఈ రిక్వెస్ట్ ని ఈ మెషిన్ కి ఫార్వర్డ్ చేస్తుంది, ఈ రిక్వెస్ట్ ని ఈ మెషిన్ కి ఫార్వర్డ్ చేస్తుంది, ఈ రిక్వెస్ట్ ని ఈ మెషిన్ కి ఫార్వర్డ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇన్స్టెన్సెస్ ఏవి ఖాళీ ఉండట్లేదు, అంటే అన్ని రన్నింగ్ లో ఉన్నాయి, అదొక మంచి విషయం. దాంతోపాటు ఏ ఇన్స్టెన్స్ మీద కూడా ఎక్కువ లోడ్ పడిపోవట్లేదు, అంటే దేని మీద 3 వెళ్ళిపోలేదు. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వచ్చింది. సేమ్ అలానే ఇంకో 3 వస్తే మొత్తం 6 కదా, సో 2 దీనికి 2 దీనికి 2 దీనికి, సో అలా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్స్ అని తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో కనెక్ట్ చేశారు. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ నుంచి, లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది, లోడ్ బ్యాలెన్సర్ డిసైడ్ చేస్తుంది
దీనికి వెళ్ళాలా అని. సో దేనో దానికి వెళ్తుంది కదా, వెళ్ళాక దానికి మళ్ళీ సేమ్ ఫంక్షనాలిటీ S3 కనెక్ట్ అవుతుంది, డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. డేటాబేస్ లో డీటెయిల్స్ ఉంటాయి, S3 లో ఇమేజెస్ ఉంటాయి. సో ప్రాబ్లమ్ సెట్, అప్లికేషన్ మళ్ళీ ఊపనుకుంది. ఈ 1 lakh యూజర్స్ అలా పెరుగుతూ 14 million యూజర్స్ అయ్యారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాబ్లం, ఉన్న ఒక డేటాబేస్ స్లో అయిపోయింది. అప్లికేషన్కి వచ్చే రిక్వెస్ట్లు అన్ని ఒక డేటాబేస్ హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్క ఫీడ్ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ కొత్త ఫీడ్ రావడానికి చాలా ఎక్కువసేపు పడుతుంది. అండ్ యూజర్స్ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళు పెట్టే పోస్టులు కూడా పెరుగుతున్నాయి. ఇదంతా కూడా హ్యాండిల్ చేయడానికి ఒక డేటాబేస్ చాలట్లేదు. అండ్ ఈ టైంకి అంటే 2012 కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేది మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. అంటే యూజర్ లాగిన్, యూజర్ రిజిస్ట్రేషన్, ఫీడ్ జనరేషన్, పోస్ట్ అప్లోడింగ్, ఇలా అన్ని కూడా సింగిల్ సర్వర్ చూసుకోవాలి. అండ్ అన్ని కూడా డేటాబేస్ రీట్రైట్స్ అన్ని ఒకటే సింగిల్ డేటాబేస్ మీద పడుతుంది. సో ఇప్పుడు దీన్ని ట్యాకిల్ చేయడానికి క్యాషింగ్ లేయర్ యాడ్ చేశారు. క్యాషింగ్ లేయర్ లో ఇవి 2 of the many టూల్స్, చాలా టూల్స్ ఉన్నాయి, దాంట్లో ఇవి 2. సో ఈ రెడిష్ ఏం చేస్తుంది, మెమ్కాస్ట్ ఏం చేస్తుంది అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనం సర్వర్ నుంచి ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేస్తున్న డేటాని తీసుకొచ్చి దీనిలో పెట్టుకుంటాయి, రెడిస్ లో కానీ మెమ్కాస్ట్ లో కానీ దేనో దాంట్లో. ఇవి 2 types ఆఫ్ టూల్స్ అంతే, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సర్వర్కి ఒక రిక్వెస్ట్ వస్తే అది ఫస్ట్ దేనికి అడుగుతుంది అంటే ఈ రెడిస్కి అడుగుతుంది. ఓకే, అరే నాన్న నాకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది, నీ దగ్గర డేటా ఉందా. ఒకవేళ డేటా ఉందని చెప్పి సర్వర్కి ఇచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ సర్వర్కి లేదు అని చెప్పింది అనుకోండి రెడిస్, అప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది, డేటాబేస్కి అడుగుతుంది, నాకు ఈ డేటా కావాలి, సో ఈ డేటా నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి మళ్ళీ క్లయింట్కి ఇస్తాను అని. అప్పుడు డేటాబేస్ మళ్ళీ ఈ డేటా అనేది తీసుకెళ్ళి సర్వర్కి ఇస్తుంది, సర్వర్ తీసుకెళ్ళి క్లయింట్కి ఇస్తుంది. సో ఇది ఈ క్యాషింగ్ లేయర్ అన్నది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వస్తుంది లోడ్ బ్యాలెన్సర్కి, లోడ్ బ్యాలెన్సర్ డిసైడ్ చేస్తుంది ఏ EC2కి వెళ్ళాలి అని. సో సపోజ్ ఈ మెషిన్కి ఫార్వర్డ్ చేసింది రిక్వెస్ట్, చేశాక ఫస్ట్ ఏం చేస్తుంది అంటే అది ఈ మెమ్కాష్లో కానీ లేకపోతే రెడిస్లో కానీ ఉందా లేదా డేటా అన్నది చూస్తుంది. ఒకవేళ లేదనుకోండి, అప్పుడు ఇది వెళ్ళి డేటాబేస్కి అడుగుతుంది, బాబు నాకు ఇలాంటి డీటెయిల్స్ కావాలి, ఈ పోస్టులు కావాలి, ఆ పోస్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వు అని. సో దానివల్ల ఏమవుతుంది, ఈ డేటాబేస్ మీద పడే లోడ్ చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఫస్ట్ అడిగేది ఎవరిని, ఈ రెడిస్ని కానీ లేకపోతే మెమ్కాష్ కానీ. ఫర్ సపోజ్ దీంట్లో ఈ సర్వర్కి కావాల్సిన డేటా ఉందనుకోండి, అది ఇచ్చేస్తే ఇంకప్పుడు ఈ డేటాబేస్కి కాల్ వెళ్దు. అండ్ దాంతోపాటు ఇక్కడ మల్టిపుల్ డేటాబేసెస్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఈ డేటాబేస్ మీద పడే లోడ్ కొద్దిగా తగ్గుతుంది. అండ్ దాంతోపాటు ఈ క్యాషింగ్ లేయర్ ఎలానే ఉంది కదా, సో అందువల్ల డేటాబేస్ మీద పడే లోడ్ ఇంకొద్దిగా తగ్గుతుంది. సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్తాము అంటే ఈ క్యాషింగ్ లేయర్ అనేది డేటాబేస్ని గార్డ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏ మెషిన్కి రిక్వెస్ట్ వచ్చినా అది ఫస్ట్ వెళ్ళేది డేటాబేస్కి కాదు, ఫస్ట్ అది వెళ్ళేది ఈ రెడిస్కి. ఈ రెడిస్లో ఉంది అనుకోండి డేటా, ఇంక డేటాబేస్కి వెళ్దు. ఒకవేళ రెడిస్లో లేదు అనుకోండి, అప్పుడు డేటాబేస్కి వెళ్తుంది. వెళ్ళి ఇది ఇచ్చిన రిజల్ట్ బట్టి ఫలానా ఫైల్ నేమ్స్ ఉన్న ఇమేజెస్ కావాలి అని చెప్పి ఈ S3కి అడుగుతుంది. అప్పుడు ఈ S3 తీసుకొచ్చి సర్వర్కి ఇస్తుంది, ఈ సర్వర్ తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇస్తుంది. అండ్ ఈ ఆర్కిటెక్చర్ వల్ల మంత్లీ యాక్టివ్ యూజర్స్ 14 million వచ్చినా సరే ఇన్స్టాగ్రామ్ ఏం బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా పనిచేస్తుంది. సో ఈ ఇంప్రూవ్మెంట్ తో యూజర్స్ 14 million కాదు 14 million దాటే కూడా అప్లికేషన్ చాలా సీమ్లెస్ గా హ్యాండిల్ చేస్తుంది, అంతా బాగుంది. సో ఇదే టైంలో మార్క్ మా వచ్చి ఇన్స్టాగ్రామ్ ని $1 billion కి కొనుక్కొని వెళ్ళాడు. Eventually I just brought up the idea to Kevin, hey, maybe we should just join and become one company. We can do a lot of these things really quickly. సో ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఇన్స్టాగ్రామ్ ఎక్వైర్ చేసింది. మీకు గుర్తుంటే ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోస్ ఫొటోస్ అవి స్టోర్ చేయడానికి వీళ్ళు స్టార్టింగ్ లో వాడింది ఏంటి, AWS S3. సో ఇప్పుడు ఫేస్బుక్ కి కూడా సేమ్ అలాంటిది S3 కి సిమిలర్ గా హ్యాష్ట్యాగ్ అని ఉంది, కాకపోతే ఇది ఓన్లీ ఫేస్బుక్ అప్లికేషన్ కి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా పార్ట్ ఆఫ్ ఫేస్బుక్ కాబట్టి S3ని ఈ హ్యాష్ట్యాగ్ తో రీప్లేస్ చేశారు. ఎందుకన్నా అదంతా బాగానే ఉండేది కదా, ఇప్పుడు ఇది ఎందుకు మార్చారు అంటే యూజర్స్ పెరుగుతున్న కొద్ది లేటెన్సీ కూడా పెరుగుతుంది, కానీ అలా పెరగకూడదు. సో ఇప్పుడు ఈ హ్యాష్ట్యాగ్ వల్ల ఏం జరుగుతుంది అంటే లేటెన్సీ తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్బుక్ కి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఉంది కదా, ఫేస్బుక్ కూడా సిమిలర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అక్కడ కూడా లేటెన్సీ తక్కువ ఉండాలి, యూజర్స్ పెరుగుతూ ఉన్నారు కాబట్టి సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ కేస్ కాబట్టి హ్యాష్ట్యాగ్ ని వాడుకున్నారు S3కి బదులుగా. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ హ్యాష్ట్యాగ్ అన్నది ఈ S3ని రీప్లేస్ చేస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న స్టాక్ ఏంటి, EC2, డేటాబేస్, AWS S3. సో ఇప్పుడు ఈ AWS S3 పోయి హ్యాష్ట్యాగ్ వస్తుంది పిక్చర్లోకి. సో అప్పుడు ఏమవుతుంది, EC2 ఇన్స్టెన్స్, పోస్ట్గ్రెస్ డేటాబేస్, హ్యాష్ట్యాగ్. సో రీప్లేస్ చేశాక ఇది ఓవరాల్ పిక్చర్ అన్నమాట. ఇది క్లయింట్ డివైస్, ఇది లోడ్ బ్యాలెన్సర్, ఇది EC2 మెషిన్స్. ఓకే, ప్రతి EC2 మెషిన్ కి మొత్తం ఈ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. దీనికి క్యాషింగ్ లేయర్ కి, డేటాబేస్ కి, హ్యాష్ట్యాగ్ కి కనెక్షన్ ఉంది. అండ్ ఈ EC2 ఇన్స్టెన్స్ కూడా ఈ మూడిటికి యాక్సెస్ ఉంది. అండ్ యూజర్ బేస్ అలా పెరుగుతూ ఉన్నారు 14 million కాస్త 100 million అయ్యారు. అండ్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం అంట అనుకున్నారా, కాదు, ఇంకొక కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఏంటి అంటే సెర్చ్ ఫీచర్. అంటే ఇప్పుడు మనం సెర్చ్ లోకి వెళ్ళి ఏదైనా ఒక అకౌంట్ కొడితే అకౌంట్ రిజల్ట్స్ అన్ని వస్తాయి కదా, ఆ ఫీచర్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కొట్టండి, టెక్ చేసిన దాన్ని వస్తుంది, ఫాలో అయిపోండి. ఓకే, సో ఇప్పుడు 2013లో ఈ సెర్చ్ ఫీచర్ అనేది పబ్లిక్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ఫీచర్ రిలీజ్ చేసే టైంకి ఇన్స్టాగ్రామ్ యూజర్ బేస్ 100 million యూజర్స్, అంటే 100 million యూజర్ నేమ్స్. ఇన్ని యూజర్ నేమ్స్ లో ఒక యూజర్ నేమ్ ని సెర్చ్ చేయడానికి మనం రిలేషనల్ డేటాబేస్ వాడితే ఆ డేటాబేస్ ఎఫిషియెంట్ గా పనిచేయదు అండ్ ఉన్న అప్లికేషన్ అంతా కూడా అయిపోతుంది.
కాబట్టి వీళ్ళు ఇంకొక కొత్త టూల్స్ ని ఇంటిగ్రేట్ చేశారు, కొత్త కోడ్ రాశారు. సాఫ్ట్వేర్ అంటే అంతే మరి, ఒక కొత్త ఫీచర్ కావాలంటే కొత్త కోడ్ రాయాలి, కొత్త టూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇప్పుడు వీళ్ళు ఇంటిగ్రేట్ చేసింది ఎలాస్టిక్ సెర్చ్. సో మనకు ఆల్రెడీ ఈ రిక్వైర్మెంట్ అంతా బిల్డ్ చేసి ఉంది ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు మనకి సెర్చ్ ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఇంకొంత కొత్త టూల్స్ యాడ్ చేశారు, సెర్చ్ లేయర్. ఓకే, సో ఇప్పుడు ఈ సెర్చ్ లేయర్ ఏం చేస్తుంది అంటే, ఫర్ సపోజ్ మొబైల్ నుంచి లోడ్ బ్యాలెన్సర్ కి క్యాట్స్ అన్న వర్డ్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం సెర్చ్ ట్యాబ్ లో క్యాట్స్ అని కొట్టినట్టు, అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ రెండిట్లో ఏ EC2 మెషిన్ కి ఈ రిక్వెస్ట్ ని పంపించాలి అన్నది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లోడ్ బ్యాలెన్సర్ అన్నది ఈ EC2 మెషిన్ కి డిసైడ్ అయ్యింది పంపించమని. సో ఈ రిక్వెస్ట్ వచ్చి ఈ EC2 కి వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఈ EC2, ఇది వెళ్ళి ఈ సెర్చ్ టైర్ అన్నది ఉంది కదా, ఇది కొత్తగా ఇన్స్టాగ్రామ్ టీమ్ బిల్డ్ చేశారు. ఓకే, సో ఈ EC2 వెళ్ళి ఈ సెర్చ్ టైర్ అడుగుతుంది, అరే బాబు నాకు ఈ క్యాట్స్ అన్న పదంతో ఏమేమి యూజర్ నేమ్స్ ఉన్నాయో అవన్నీ కావాలి అని. సో అప్పుడు ఈ సెర్చ్ టైర్ వెళ్ళి ఈ ఎలాస్టిక్ సెర్చ్ అన్న టూల్ ని అడుగుతుంది, నాకు ఇలా క్యాట్స్ అన్న పదంతో ఏమేమి యూజర్ నేమ్స్ ఉన్నాయో అన్నీ కావాలి అని. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎలాస్టిక్ సెర్చ్ దీని డేటాబేస్ లో, ఈ ఎలాస్టిక్ సెర్చ్ దీని లోపల క్యాట్స్ అన్న పదంతో ఎన్ని యూజర్ నేమ్స్ మ్యాచ్ అవుతున్నాయో అవన్నీ ఈ సెర్చ్ టైర్కి ఇస్తుంది. అప్పుడు ఈ సెర్చ్ టైర్ తీసుకొచ్చి ఈ EC2కి ఇస్తుంది, అండ్ ఈ EC2 తీసుకొచ్చి లోడ్ బ్యాలెన్సర్ నుంచి క్లయింట్. సో ఇది సెర్చ్ ఫీచర్. సో ఇప్పుడు ఈ ఎలాస్టిక్ సెర్చ్ దయ వల్ల అప్లికేషన్ అంతా బాగానే పనిచేస్తుంది. 100 మిలియన్ యూజర్ నేమ్స్ కాదు, అంతకన్నా ఎక్కువ కూడా బాగా సీమ్లెస్ గా హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం 2013 నుంచి 2016 వద్దాం. అండ్ 2016 టైం కి ఇన్స్టాగ్రామ్ యూజర్ బేస్ మోర్ దెన్ 500 మిలియన్ యూజర్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంకొక కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. ఆ ఫీచర్ ఏంటి అంటే స్టోరీస్ ఫీచర్. ఈ స్టోరీస్ ఫీచర్ కోసం ఏంటంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఈ స్టోరీస్ ఫీచర్ కి మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ 2 years అయినా 3 years అయినా ఇంకొక 10 years అయినా సరే అది అలానే ఉంటుంది, నేను డిలీట్ చేయకపోతే. కానీ స్టోరీ ఫీచర్కి అలా కాదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టోరీ పెడితే విత్ ఇన్ 24 hours అది మళ్ళీ డిసపియర్ అయిపోవాలి, అంటే డిలీట్ అయిపోవాలి ఆ స్టోరీ. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2016 వరకు ఇన్స్టాగ్రామ్ తాలూకా ఫీచర్స్ ఏంటి, న్యూ పోస్ట్ అంటే పోస్టులు పర్మనెంట్ గా ఉండాలి. అండ్ దాంతోపాటు స్టోరీస్తో పోలిస్తే పోస్టులు పెట్టేది తక్కువ. అంటే ఏంటి, స్టోరీస్ తాలూకా వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెడితే లైక్ ఎవరు కొట్టారు, కామెంట్ ఎవరు పెట్టారు అనేది ఒక 2 minutes అలా లేట్ అవ్వచ్చు. బట్ స్టోరీస్కి అలా కాదు. ఇప్పుడు మనం ఒక స్టోరీ పెడితే రియల్ టైంలో మన స్టోరీ ఎవరు చూసారో కావాలి, ఎవరు లైక్లు కొట్టారో కావాలి, ఇవన్నీ కావాలి. సో రియల్ టైం డేటా అనేది చాలా ఇంపార్టెంట్ స్టోరీస్ ఫీచర్కి. కాబట్టి ఈ ఫీచర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొన్ని కొత్త టూల్స్ ఇంటిగ్రేట్ చేయాలి, ఇంకొంత కొత్త కోడ్ రాయాలి. సో ఇన్ని కొత్త ఫీచర్స్ అవి బిల్డ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం అప్లికేషన్ బ్రేక్ అవ్వదు. అప్లికేషన్ బ్రేక్ అయితే ఇది తాట ఊడిపోతుంది. కాబట్టి వీళ్ళు మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ నుంచి మెల్లగా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, సెర్చ్ ఫీచర్ ఉంది, ఆథెంటికేషన్ ఉంది, ఫీడ్ జనరేషన్ ఫీచర్ ఉంది, న్యూ పోస్ట్ ఫీచర్ ఉంది. సో ఇప్పటి వరకు మోనోలిథిక్ అంటే ఏం చెప్పాం మనం, ఇవన్నీ కూడా సేమ్ ఒకే సింగిల్ కోడ్ లో ఉండడం కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఫీచర్ ఒక్కొక్క మైక్రో సర్వీస్, అంటే దాని ఓన్ సర్వర్ గా అది విడిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ న్యూ పోస్ట్ అన్నదంతా ఈ సర్వర్స్ లో ఉంటుంది, అండ్ ఈ ఫీడ్ జనరేషన్ అంతా ఈ సర్వర్స్ లో ఉంటుంది, ఈ ఆథెంటికేషన్ అంతా ఈ మైక్రో సర్వీస్ లో ఉంటుంది, అండ్ ఈ సెర్చ్ కి సంబంధించిందంతా ఈ మైక్రో సర్వీస్ లో ఉంటుంది. సో సేమ్ ఇలానే ఇప్పుడు ఈ స్టోరీస్ అన్నది ఉంది కదా, ఈ స్టోరీస్ అన్నది కూడా ఒక న్యూ మైక్రో సర్వీస్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయి, ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో ఆ రిక్వెస్ట్ ని మనకి ఇందాక లోడ్ బ్యాలెన్సర్ ఏ EC2 పంపించాలో డిసైడ్ అయినట్టు ఏదో ఒకటి ఉండాలి కదా ఏ మైక్రో సర్వీస్ పంపించాలో. ఇప్పుడు ఆ ఆథెంటికేషన్ చేస్తున్నాడు అంటే లాగిన్ అవుతున్నప్పుడు ఆ రిక్వెస్ట్ తీసుకెళ్లి మనం ఈ సెర్చ్ మైక్రో సర్వీస్ ఇవ్వకూడదు కదా. సో అందువల్ల ఇన్స్టాగ్రామ్ టీమ్ ఏం చేశారు అంటే API గేట్వే అని చెప్పి ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది. సో దీని పని అంతా ఏంటి, ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఓకేనా, ఆ రిక్వెస్ట్ వ్యాలిడ్ రిక్వెస్ట్ అయినా లేకపోతే ఎవరైనా హ్యాకర్స్ అటాక్ చేస్తున్నారా, అండ్ దాంతోపాటు URL అంతా కరెక్ట్ గా ఉందా లేదా, డీటెయిల్స్ అన్ని సరిపోయా లేవా, ఇదంతా ఫస్ట్ ఈ API గేట్వే అన్నది చెక్ చేసుకుంటుంది. అంటే ఒక సింపుల్ గా చెప్పాలి అంటే ఒక థియేటర్ కి ముందు సెక్యూరిటీ గార్డ్ లాగా టికెట్ ఉందా లేదా, సీట్ నెంబర్ కరెక్టా కాదా, ఇవన్నీ చూసుకుంటుంది. ఒకవేళ కరెక్టే అనిపిస్తే అప్పుడు ఈ రిక్వెస్ట్ ని ఏ మైక్రో సర్వీస్ కి పంపించాలో రీడైరెక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇది ఏం చెప్పాను, ఫీడ్ జనరేషన్ వచ్చిన రిక్వెస్ట్ ఒకవేళ ఫీడ్ జనరేషన్ కోసం అడిగింది అనుకోండి, అప్పుడు ఈ మైక్రో సర్వీస్ కి రీడైరెక్ట్ అవుతుంది. అలా కాకుండా న్యూ పోస్ట్ అనుకోండి, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త పోస్ట్ చేస్తున్నాము, సో ఆ పోస్ట్ కూడా ఒక URL కదా, అప్పుడు ఈ API గేట్వే ఏం చేస్తుంది, ఓకే ఈడు కొత్త పోస్ట్ పెడుతున్నాడు, సో ఈ పోస్ట్ ని మనం ఈ పర్టికులర్ మైక్రో సర్వీస్ కి ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి ఈ మైక్రో సర్వీస్ కి రీడైరెక్ట్ చేస్తుంది. సేమ్ అలానే ఇది ఆథెంటికేషన్, అంటే ఇప్పుడు మనం లాగిన్ అవుతున్నాం అనుకోండి, ఆ రిక్వెస్ట్ ని ఈ API గేట్వే అనేది ఇలా తీసుకొచ్చి మైక్రో సర్వీస్ కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ లో వచ్చి సెర్చ్, మనం ఇందాక చూసుకున్నాం కదా సెర్చ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఆ సెర్చ్ ఫీచర్ కి తగ్గ మైక్రో సర్వీస్ ఇది. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి సెర్చ్ చేస్తుంటే ఆ సెర్చ్ రిక్వెస్ట్ ఎలా వచ్చి ఈ 3 మైక్రో సర్వీసెస్ కి వెళ్తుంది.
డైరెక్ట్ గా ఈ మైక్రో సర్వీస్ కి వస్తుంది. మీరు అడగొచ్చు, అన్న ఏంటన్నా మళ్ళీ మైక్రో సర్వీస్ లో లోడ్ బ్యాలెన్సర్ ఉందని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ డిజైన్ చూస్తున్నాం. సో ఇన్స్టాగ్రామ్ లో బాగా వాడే ఫీచర్ ఏంటి, ఒకటి స్టోరీస్ ఫీచర్. స్టోరీస్ ఫీచర్ వాడినంత ఎక్కువ మనం ఈ న్యూ పోస్ట్ ఫీచర్ వాడడం. స్టోరీస్ రోజుకు 2-3 పెడితే న్యూ పోస్ట్ అనేది వారానికి ఒకటి పెడతాం మహా అయితే. సో అక్కడ ఏమవుతుంది, ఈ స్టోరీస్ ఫీచర్ ని బాగా స్కేల్ చేయాలి కదా. సో అందువల్ల ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుంది, మొత్తం కోడ్ అంతా మనం ఎక్స్పాండ్ చేయక్కర్లేదు, కోడ్ అంతా స్కేల్ చేయక్కర్లేదు. జస్ట్ ఏ ఫీచర్ అయితే ట్రెండింగ్ లో ఉంది, ఏ ఫీచర్ కి అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఆ ఫీచర్ ని మనం స్కేల్ చేసుకుంటే చాలు. సో స్కేల్ చేస్తున్నప్పుడు మళ్ళీ సేమ్ మన కింద కాన్సెప్ట్, స్కేల్ చేస్తున్నప్పుడు చాలా EC2 ఇన్స్టెన్సెస్ పడతాయి. సో ఆ EC2 ఇన్స్టెన్సెస్ పడ్డాక దాన్ని మేనేజ్ చేయడానికి ఒక లోడ్ బ్యాలెన్సర్ కావాలి. ఓకేనా. సో ఇది ఈ కాన్సెప్ట్ అంతా. సో ఇది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ని ఇంప్లిమెంట్ చేస్తూ స్టోరీస్ ఫీచర్ ని బిల్డ్ చేశారు. ఆ స్టోరీస్ ఫీచర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, సో ఈ స్టోరీస్ ఫీచర్ ఏంటి అంటే, క్లయింట్ ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు, నేను ఇలా స్టోరీ పెడదాం అనుకుంటున్నాను అని. సో అప్పుడు ఈ API గేట్వే వెళ్ళి, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా స్టోరీస్ మైక్రో సర్వీస్, ఇప్పుడు ఆ స్టోరీస్ మైక్రో సర్వీస్ లో ఉన్న లోడ్ బ్యాలెన్సర్ కి ఫార్వర్డ్ చేస్తుంది ఆ రిక్వెస్ట్ ని. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, దానికి ఉన్న ఈ EC2 ఇన్స్టెన్స్ కి ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ EC2 లో ఏముంది, ఈ స్టోరీస్ ఫీచర్ కి సంబంధించిన కోడ్ ఉంది. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుంది ఈ EC2 అంటే, ఒక ప్రీసైన్డ్ URL జనరేట్ చేస్తుంది. ప్రీసైన్డ్. సో ఈ ప్రీసైన్డ్ URL అంటే ఏంటి అంటే, చూసారా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ క్లయింట్ కి ఒక ప్రీసైన్డ్ URL వస్తుంది. ఈ ప్రీసైన్డ్ URL ఏం చేస్తుంది, దీని లోపల డేటా ఏముంటుంది అంటే, ఈ రిక్వెస్ట్ ఎంత టైం వరకు వ్యాలిడ్ అంటే 20 సెకండ్సా లేకపోతే 60 సెకండ్సా ఇదంతా. దాంతోపాటు ఈ పర్టికులర్ యూజర్ అంటే, ఒక నేను స్టోరీ పెడతాను అనుకోండి, ఓకేనా, నాకు పర్ఫెక్ట్ ఆథరైజేషన్ ఉందా లేదా, నేను అసలు ఈ ఇన్స్టాగ్రామ్ లో యూజర్ నేనా అన్నది ఈ EC2 చెక్ చేసుకొని ఈ ప్రీసైన్డ్ URL మనకు పంపిస్తుంది. సో అప్పుడు దాని ద్వారా ఏమవుతుంది, ఈ ప్రీసైన్డ్ URL వాడుకొని మనం డైరెక్ట్ గా, ఇందాక మనం చెప్పాం కదా S3కి బదులు ఈ హ్యాష్ ట్యాగ్ అనేది వాడుతున్నామని, దాని లోగో దొరకలేదు, అందువల్ల ఫేస్బుక్ పెట్టారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఫస్ట్ ఆ ఇమేజ్ ని తీసుకొచ్చి ఇంకా డైరెక్ట్ గా ఈ హ్యాష్ ట్యాగ్ అప్లోడ్ చేస్తాం ఈ ప్రీసైన్డ్ URL వాడుకొని. సో అప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ఏం చేస్తుంది, మెటా CDN ఉంటుంది. ఓకే, అప్పట్లో ఇది ఫేస్బుక్ CDN, ఎందుకంటే అప్పట్లో మెటా లేదు కాబట్టి. ఇప్పుడు మెటా వచ్చేసింది కాబట్టి మెటా అనొచ్చు, బట్ స్టిల్ CDN ఈజ్ ఆల్వేస్ CDN. అప్పుడు ఏం చేస్తుంది, దీంట్లో కొత్తగా మనం పుష్ చేసిన మీడియా, అంటే ఇప్పుడు మనం ఏ ఫోటో పెడితే ఆ ఫోటో మొత్తం CDN అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది అది. ఓకేనా. సో ఇందువల్లే మనం US లో ఎవడో పెట్టిన స్టోరీ కూడా మనం చాలా బేగా యాక్సెస్ చేయగలం, ఎందుకంటే ఈ హ్యాష్ ట్యాగ్ సర్వర్స్ ఇండియాలో కూడా ఉంటాయి, అండ్ ఆ ఇండియాలో ఉన్న సర్వర్స్ కి ఈ హ్యాష్ ట్యాగ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫైల్స్. ఓకే, సో ఇది ప్యారల్ గా అవుతూ ఉంటుంది. హ్యాష్ ట్యాగ్ కి మనం ఫోటో అప్లోడ్ చేసేసాక ఇది మళ్ళీ ఓకే అని ఒక మెసేజ్ పంపిస్తుంది. సో ఈ ఓకే అనే మెసేజ్ క్లయింట్కి వెళ్ళాక క్లయింట్ మళ్ళీ ఈ API గేట్వే పంపిస్తుంది, అరే బాబు నువ్వు ఎందాక ప్రీసెంట్ URL ఇచ్చావు కదా, ఆ URL యూస్ చేసుకొని నేను ఆల్రెడీ ఫోటో అప్లోడ్ చేసేసా, అప్లోడ్ చేసాక నాకు ఈ హ్యాష్ ట్యాగ్ అనేది ఓకే అని ఒక రెస్పాన్స్ ఇచ్చింది అని. సో అది మళ్ళీ ఈ EC2కి వెళ్తుంది. వెళ్ళాక అప్పుడు తర్వాత స్టెప్ ఏంటి, EC2 వెళ్ళి ఈ ర్యాబిట్ MQ అని ఉంటుంది. ఇది ఒక మెసేజింగ్ క్యూ, అంటే ఒక 2 సర్వీసెస్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. ఓకేనా, మా ఊడిది ఫోటో అప్లోడ్ అయిపోయింది, సో నెక్స్ట్ అవ్వాల్సిన పని చూడండి. అప్పుడు ఈ ర్యాబిట్ MQ ఏం చేస్తుంది, ఈ స్టోరీ ప్రాసెసింగ్ సర్వీస్ ఉంటుంది. స్టోరీ ప్రాసెసింగ్ సర్వీస్ అంటే, ఇప్పుడు మనకు థంబ్నైల్ జనరేట్ అవ్వాలి, దాంతోపాటు అది ఏ ఫార్మాట్ లో ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కావాలి. సో అది ఈ స్టోరీ ప్రాసెసింగ్ సర్వీస్ చూసుకుంటుంది. దాంతోపాటు ఈ స్టోరీ మెటా డేటా సర్వీస్ కి కూడా ఇంకొక ట్రిగర్ అవుతుంది. ఓకేనా, ఈ ట్రిగర్ అయ్యాక ఈ మెటా డేటా సర్వీస్ ఏం చేస్తుంది, ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా, స్టోరీ తాలూకా ID ఏంటి, స్టోరీ ఏ టైంకి పెట్టారు, స్టోరీ ఎంతమంది చూసారు, వ్యూవర్ లిస్ట్, ఎంతమంది లైక్స్ కొట్టారు, ఇదంతా ఈ రెడిస్ క్యాష్ లో ఉంటుంది. ఓకేనా, ఈ రెడిస్ అనేది ఆటోమేటిక్ గా 24 అవర్స్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిలీట్ చేసేస్తుంది. సో దానికి మనం ఈ రెడిస్ వాడతాం. దాంతోపాటు ఇంకో పక్క ఏం జరుగుతుంది, అసలు ఈ స్టోరీ ఎవడు పెట్టాడు, ఏ టైంకి పెట్టాడు, ఇమేజ్ ఏం పెట్టాడు, ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇదంతా మన పర్మనెంట్ స్టోరేజ్. పర్మనెంట్ స్టోరేజ్ అంటే ఇది డేటాబేస్. సో ఈ డేటాబేస్ లో స్టోర్ అయింది ఇన్స్టాగ్రామ్ దేనికి వాడుకుంటుంది, దాని అనలైటిక్స్ కి వాడుకుంటుంది. అంటే ఏ టైంలో స్టోరీస్ ఎక్కువ పెడుతున్నారు, ఏ లొకేషన్ లో స్టోరీస్ ఎక్కువ పెడుతున్నారు, ఏ ఫార్మాట్ స్టోరీస్, ఫోటోస్ ఎక్కువ పెడుతున్నారా, వీడియోస్ ఎక్కువ పెడుతున్నారా, ఇవన్నీ కూడా ఈ డేటాబేస్ లో జరుగుతాయి. సో ఇది 2016 వరకు ఉన్న కదా. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2025, ఈ టైంకి ఇన్స్టాగ్రామ్ మోర్ దెన్ 2 బిలియన్ యాక్టివ్ యూజర్స్ హ్యాండిల్ చేస్తుంది ఎవ్రీ మంత్. అండ్ ప్రతిరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ పోస్ట్లు అప్లోడ్ అవుతున్నాయి, కొన్ని బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, అండ్ కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టోరీస్ అప్లోడ్ అవుతున్నాయి వరల్డ్ వైడ్. అండ్ ఇప్పుడు న్యూ పోస్ట్ కి, స్టోరీస్ కి, సెర్చ్ ఫీచర్ కి యాజ్ ఆఫ్ 2025 ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూద్దాం. న్యూ పోస్ట్ ఆర్కిటెక్చర్. సో న్యూ పోస్ట్ ఆర్కిటెక్చర్ 2025 లో ఎలా ఉంటుంది అంటే, ఇది మన డివైస్, అది ఫస్ట్ లోకల్లోనే కంప్రెస్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక
10 MB సెలెక్ట్ చేసాము కొత్త పోస్ట్ పెడదామని, అది ఇంకా మన సెల్ దాటక ముందే అదొక 8 MBయో లేకపోతే 4 MBయో ఎంతో కొంత మారిపోతుంది, కంప్రెస్ అవుతుంది ఇమేజ్. అప్పుడు ఆ కంప్రెస్ అయిన ఇమేజ్ డీటెయిల్స్ అంటే ఏంటి? ఇమేజ్ డీటెయిల్స్ అంటే ఫార్మాట్, సైజు, దాని టైప్, డైమెన్షన్స్, దీంతో పాటు మనకి క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, ఆ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా మన క్లయింట్ నుంచి ఈ ఏపీఐ గేట్వేకి వెళ్తుంది. అప్పుడు ఈ ఏపీఐ గేట్వేకి ఏం చేస్తుంది? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మైక్రో సర్వీసెస్కి వచ్చారు ఇన్స్టాగ్రామ్, మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీసెస్కి వచ్చారు. ఇప్పుడు ఈ ఏపీఐ గేట్వే ఈ న్యూ పోస్ట్ అన్న మైక్రో సర్వీస్కి మన రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఫార్వర్డ్ చేశాక ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఓకే, నేను ఓన్లీ సింప్లిసిటీ కోసం ఒక EC2 పెట్టాను. సో అప్పుడు ఏం చేస్తుంది? ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ EC2కి ఫార్వర్డ్ చేస్తుంది. ఓకేనా, ఈ పర్టికులర్ పర్సన్ న్యూ పోస్ట్ పెడదాం అనుకుంటున్నాడు, ఇవి వాడి డీటెయిల్స్, ఇవి. సో అప్పుడు ఏం చేస్తుంది? ఈ EC2 ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తుంది. ఓకేనా, మన క్రెడెన్షియల్స్, ఆ పెట్టే ఇమేజ్ టైప్, దాని సైజ్ ఎంత, దాని ఫార్మాట్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తుంది. చెక్ చేశాక సేమ్ ఇందాక వచ్చినట్టే మనకి మళ్ళీ ఒక ప్రీసైన్డ్ URL వస్తుంది. ఓకే, దీని నుంచి దీనికి వస్తుంది, దీని నుంచి దీనికి రాదు, EC2 నుంచి మన డివైస్కి వస్తుంది. వచ్చాక సేమ్ ఇందాక మనం స్టోరీ ఎలా అప్లోడ్ చేసేవాళ్ళమే, సేమ్ అలానే ఈ మీడియా అప్లోడింగ్ వయా ప్రీసైన్డ్ URL. సో ఈ ప్రీసైన్డ్ URL ఏముంటుంది? కి ఒక కోడ్, ఈ పర్టికులర్ URL ఎంత టైంలో ఎక్స్పైర్ అయిపోతుంది అంటే దాన్ని మనం TTL అంటాం. ఓకే, అది దాంతోపాటు ఇమేజ్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం మన సెల్ నుంచి డైరెక్ట్గా దీనికి పంపించేస్తాం కి. సో ఈ ట్యాగ్కి వెళ్ళాక అప్పుడు ఏం చేస్తుంది? ఈ ట్యాగ్ మళ్ళీ ఈ మెటా CDN మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మెటా CDNకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అందువల్ల మీ ఫ్రెండ్ గారు ఎవరైనా మాస్టర్స్కి వెళ్ళినా లేకపోతే ఎవరైనా దూరం నుంచి ఎవరైనా ఒక పోస్ట్ పెట్టినా సరే ఆ పోస్ట్ మనకి వెంటనే కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ట్యాగ్ అనేది US లో ఉండొచ్చు, బట్ ఇది డిస్ట్రిబ్యూట్ చేసిన సర్వర్స్ మన ఇండియాలో ఉన్నాయి. ఇండియన్ సర్వర్స్ జియోగ్రాఫికల్ గా US సర్వర్స్ కన్నా దగ్గర ఉంటాయి కదా, సో అందువల్ల మనం బీగా యాక్సెస్ చేయగలం. సేమ్ ఇందాక మనకి ఈ ట్యాగ్ అనేది ఓకే అని పంపించింది కదా, సో సేమ్ అలానే ఓకే అని చెప్పి మళ్ళీ మన డివైస్కి పంపిస్తుంది. మన డివైస్ మళ్ళీ ఏపీఐ గేట్వేకి పంపిస్తుంది. ఏపీఐ గేట్వే లోడ్ బ్యాలెన్సర్కి, లోడ్ బ్యాలెన్సర్ EC2కి, అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లో మారుతుంది స్టోరీస్ ఫీచర్కి, దీనికి. ఫైనల్గా ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ EC2 అన్నది ఇంకొక డైరెక్షన్ పంపిస్తుంది. ఏంటి? మా ఊరి ఫోటో అప్లోడ్ అయిపోయింది ట్యాగ్లో, నాకు ఓకే అని చెప్పి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ మెటాడేటా మైక్రో సర్వీస్ని పిలుస్తుంది. ఇది పిలిచి ఏం చేయమంటుంది? అర్జెంటుగా ఈ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డేటాబేస్లో పెట్టు. ఓకేనా, అంటే ఎవరు పెట్టారో, ఎప్పుడు పెట్టారు, ఏ టైం పెట్టారు, ఏ లొకేషన్లో పెట్టారు, ఇదంతా ఈ డేటాబేస్లో పెట్టని చెప్తాం. ఓకేనా, దాని తర్వాత ఇంకొక ఎసింక్ కాల్ అంటే రెండు ప్యారల్గా జరుగుతాయి. డేటాబేస్లో పెట్టడం, ఈ RabbitMQని పెట్టడం, ఇదంతా ఒకదాని తర్వాత వెంటనే అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎసింక్ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, అంటే ఏంటి? మనకు ఆల్రెడీ డేటాబేస్లో వచ్చాయి డీటెయిల్స్ అన్ని. ఇది ఎక్కడుందో ఆ పాత్, ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఏ టైంకి పెట్టారు, ఏ లొకేషన్ నుంచి పెట్టారు, ఈ ట్యాగ్లో ఈ పర్టికులర్ ఇమేజ్ తాలూకా పాత్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ డేటాబేస్లో ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఈ RabbitMQని పిలిచాం మనం. పిలిచాక ఇది ఇందాక నేను ఏం చెప్పా, ఇది ఒక మెసేజింగ్ క్యూ, అంటే రెండు సర్వీసెస్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా, సింపుల్గా చెప్పాలంటే ఒక బ్రోకర్ లాగా పోయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ RabbitMQ అన్నది ఈ ఫీడ్ క్యాషింగ్ సర్వీస్ని, నోటిఫికేషన్ సర్వీస్ని, ఈ రెండింటిని ప్యారల్గా పిలుస్తుంది. ఓకేనా, ట్రిగర్ అయ్యాక అప్పుడు ఈ ఫీడ్ క్యాషింగ్ సర్వీస్ తాలూకా పని ఏంటి అంటే, రెడిస్లో డేటా ఉంది కదా, ఇప్పుడు మనం ఈ కొత్తగా పెట్టిన పోస్ట్, ఆ పోస్ట్ని క్యాష్ చేస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా చూడండి, ఈ CDNలోని ఈ ఫోటో ఓన్లీ ఈ ఫోటో వస్తుంది, బట్ ఈ రెడిస్లోని మొత్తం ఈ డేటాబేస్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తుంది. అంటే ఇమేజ్ పాత్ ఏంటి, ఇమేజ్ ఎవడు పెట్టాడు, ఏ టైంకి పెట్టాడు, వాడి యూజర్ నేమ్ ఏంటి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ ప్యారల్గా నోటిఫికేషన్ సర్వీస్కి ఎలానో ట్రిగర్ వెళ్ళింది కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది మనకి, వీడు కొత్త పోస్ట్ పెట్టాడు, వీడు నీ ఫాలోవర్స్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి నీకు నోటిఫికేషన్ పంపిస్తాను అని చెప్పి ఈ నోటిఫికేషన్ సర్వీస్ ట్రిగర్ చేస్తుంది. సో అప్పుడే మన డివైజెస్ అన్నిటికి నోటిఫికేషన్ వస్తుంది. సో అది నోటిఫికేషన్ సర్వీస్. సో కమింగ్ టు సర్చ్ ఫీచర్ ఏంటి అంటే 2025లో ఎలా జరుగుతుంది అంటే, మనం ఒక వర్డ్ పంపిస్తాం. సపోజ్ ఇక్కడ కూడా క్యాట్స్ అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ ఏపీఐ గేట్వే మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ నుంచి EC2కి, ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైపోయింది ఇప్పటి వరకు. ఇప్పుడు దాని తర్వాత ఏమవుతుంది? ఈ బేస్ మైక్రో సర్వీస్ ఈ సెర్చ్ సర్వీస్ మనం స్టార్టింగ్లో బిల్డ్ చేశారు కదా, సో ఆ సెర్చ్ సర్వీస్కి పంపిస్తుంది. నాకు ఈ క్యాట్స్ అనే పదంతో ఎన్ని ఉంటే అన్ని కావాలి అని. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సెర్చ్ సర్వీస్ ఫస్ట్ ఈ ఎలాస్టిక్ సెర్చ్ అడుగుతుంది. అరే బాబు, నాకు రిక్వెస్ట్ వచ్చింది, క్యాట్స్ అన్న వాడితే ఎన్ని ఉంటే అన్ని ఇవ్వు అని. ఇది కొంత డీటెయిల్స్ని రిక్వెస్ట్కి రిటర్న్ చేస్తుంది. చేశాక ఇంతకు ముందు అంటే మనకి మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉండేవి కాదు ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు అంటే 2025లో మెషిన్ లెర్నింగ్ ర్యాంకింగ్ సర్వీస్ అని చెప్పి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ వాడతారు దాంట్లో. సో దాని లోపల ఏమవుతుంది అంటే ఇది ఇచ్చిన రెస్పాన్స్లన్నీ ఈ ర్యాంకింగ్ సర్వీస్కి పంపిస్తాం. ఓకేనా,
ఇప్పుడు క్యాట్స్ అన్న పదంతో చాలా మంది ఉంటారు, 2000 మంది, 1,00,000 మంది కూడా ఉంటారు. కానీ ఆ 1,00,000 మంది మనకు అక్కర్లేదు కదా, మనకు జస్ట్ టాప్ 5 కావాలి. సో ఆ టాప్ 5 కూడా నువ్వు ఇండియాలో ఉండి US లో ఉన్న క్యాట్స్ అకౌంట్స్ అన్ని వస్తే నీకు చాలు. ఇండియాలో ఉండి ఇండియాలో ఉన్న క్యాట్స్ అకౌంట్స్ అవి వస్తే నీకు కావాలి కదా. సో అదే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ ఎలాస్టిక్ సెర్చ్ అనేది ఒక 1000 రెస్పాన్సెస్ని బ్యాక్ ఇచ్చింది ఈ సెర్చ్ సర్వీస్కి. ఈ సెర్చ్ సర్వీస్ ఆ 1000ని ఈ ర్యాంకింగ్ సర్వీస్కి పంపిస్తుంది. అప్పుడు ఈ ర్యాంకింగ్ సర్వీస్లో ఏం జరుగుతుంది, ఈ 1000 రెస్పాన్సెస్లో మనకి ఏవైతే ఒక 5 రెస్పాన్సెస్ దగ్గరగా ఉంటాయో, అంటే అది ఏ ఫ్యాక్టర్స్ మీద చెక్ చేస్తుంది, మన రీసెంట్ సెర్చెస్, యాక్టివిటీ. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఒక 2-3 క్యాట్స్ అకౌంట్స్ పేజెస్కి వెళ్ళి ఆ పిల్లి బొమ్మలకి ఏ ఫోటోలు లైక్లు కొట్టామనుకోండి, సో అది యాక్టివిటీ అంటారు, రీసెంట్ సెర్చ్. అండ్ అలానే మన ఫాలోవర్స్, మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళల్లో క్యాట్స్ అకౌంట్స్ ఏం కామన్ ఉన్నాయి. సో ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ర్యాంక్ చేస్తుంది. అప్పుడు ర్యాంక్ చేశాక మనకి టాప్ 5లో ఏవైతే ఉంటాయో అది ఫస్ట్ ఈ సెర్చ్ క్యాష్లో స్టోర్ అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ సర్వీస్ నుంచి దీనికి వెళ్తుంది, దీని నుంచి దీనికి వస్తుంది, అప్పుడు ఈ బేస్ మైక్రో సర్వీస్ నుంచి మనకు వస్తుంది. సో ఇది సెర్చ్ ఫీచర్. స్టోరీ ఫీచర్ 2025లో ఎలా ఉంది అంటే, డైరెక్ట్గా మనం ఈ ఇమేజ్ పంపించేస్తాం ఈ ఏపీఐ గేట్వేకి. అది ఈ రిక్వెస్ట్కి తగ్గ మైక్రో సర్వీస్ ఎక్కడ ఉందో ఎత్తుకొని ఆ మైక్రో సర్వీస్కి ఫార్వర్డ్ చేస్తుంది ఈ రిక్వెస్ట్ని. అప్పుడు మనకి ఇక్కడ స్టోరీస్ మైక్రో సర్వీస్ ఉంది చూసారా, సో ఆ మైక్రో సర్వీస్ ఏం చేస్తుంది, ఈ మీడియా ప్రాసెసింగ్ సర్వీస్ని పిలుస్తుంది. ఓకేనా, దీన్ని పిలవడంతో పాటు దీని లోపల ఏం జరుగుతుంది అంటే ఎన్కోడింగ్ అవుతుంది, కంప్రెసింగ్ అవుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అంటే 8 MBది ఒక 4 MBయో 3 MBయో ఎంతో మారుతుంది. ఓకేనా, అప్పుడు దాన్ని మీడియా ప్రాసెసింగ్ సర్వీస్కి పిలిచాక ఇది ఏం చేస్తుంది, ఈ మీడియా ప్రాసెసింగ్ సర్వీస్ ఫస్ట్ హేష్ ట్యాగ్కి ఇమేజ్ పంపించేస్తుంది. ఓకేనా, కంప్రెస్ అయిన ఇమేజ్. ఆ హేష్ ట్యాగ్ దీంట్లో స్టోర్ చేసుకొని ఈ మెటా CDN వరల్డ్ వైడ్ ఉంటాయి కదా, ఆ వరల్డ్ వైడ్ CDNs అన్నిటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చేసేసాక అప్పుడు ఈ స్టోరీస్ మైక్రో సర్వీస్ అన్నది మళ్ళీ ఈ అప్లికేషన్ క్యాష్లో దాస్తుంది. ఓకేనా, వ్యూవర్స్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లైక్స్ కొట్టారు, ఎంతమంది ఆల్రెడీ చూసేశారు, స్టోరీస్ ఏ ఆర్డర్లో రావాలి అన్నదంతా ఈ అప్లికేషన్ క్యాష్లో స్టోర్ చేస్తుంది ఈ స్టోరీస్ మైక్రో సర్వీస్. దాంతోపాటు అప్లికేషన్ డేటాబేస్లో మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎవడు పెట్టాడు స్టోరీ, ఏ టైంకి పెట్టాడు, ఏ లొకేషన్ నుంచి పెట్టాడు, ఏ ఫార్మాట్ పెట్టాడు, ఇవన్నీ ఈ అప్లికేషన్ డేటాబేస్లో ఉంటుంది. ఈ డేటాని ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు అనలైజ్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది. సో ఇది స్టోరీస్ ఫీచర్. టెక్ స్టడీ బై టెక్ జశ్వంత్. సో ఇది గైస్ ఇన్స్టాగ్రామ్ ఆర్కిటెక్చర్ ఎవల్యూషన్ 2010 నుంచి 2025 వరకు మీకు నచ్చిందని అనుకుంటున్నా, అండ్ మీరు కొన్ని కొత్త విషయాలు కూడా నేర్చుకున్నారని అనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, కాబట్టి అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ కలుద్దాం.